ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన శ్రీవారి కళ్యాణ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆయన ధర్మపత్ని నారా బ్రాహ్మణి పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను మంత్రి లోకేష్ దంపతులు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు స్థానిక నేతలు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మంగళవాయిద్యాలు, వేడ మంత్రోచ్చారణల నడుమ జరిగిన లక్ష్మీనరసింహుడి కళ్యాణ వేడుకను వారు తిలకించారు. లోక కళ్యాణం కోసం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు మంగళగిరికి తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం వేద పండితులు మంత్రి లోకేష్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాధికారులు మరియు పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మంగళగిరి పట్టణమంతా విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్ తన నియోజకవర్గ దైవమైన నరసింహస్వామివారి ఉత్సవాల్లో పాల్గొనడం స్థానిక భక్తులలో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.